వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే స్టఫ్డ్ అరటికాయ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక అరటికాయని తీసుకోండి. ఆ అరటికాయని పైన తొక్కంతా ఒలిచేసుకోండి. ఈ విధంగా కొద్దిగా పచ్చగా ఉండేలాగా మనం ఒలుచుకోవాలి. పూర్తిగా వైట్గా వచ్చేటట్టుగా కాకుండా ఈ విధంగా ఒలుచుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని మధ్యలోకి డయాగ్నల్గా అంటే క్రాస్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి బజ్జీలు కొంచెం పెద్ద సైజులో వస్తాయి. ఇప్పుడు నైఫ్తో సన్నగా ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుని అందులో ఈ స్లైసెస్ అన్నిటినీ కూడా వాటర్లో డిప్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి అరటికాయ ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 1 కప్పు శనగపిండిని యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరిపిండి. ఈ వరిపిండి క్రిస్పీనెస్ కోసం యాడ్ చేస్తున్నాం. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ వాముని కూడా యాడ్ చేసుకోండి. శనగపిండిలోకి మనం కంపల్సరీగా వాముని యాడ్ చేసుకుంటేనే మనకి హెల్త్కి మంచిది. ఇప్పుడు అందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. అలాగే చిటికెడు బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకుని పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. పిండిని మనం పల్చగా కలుపుకోకూడదు. ఈ విధంగా కొద్దిగా గట్టిగా కలుపుకుంటేనే మనకి పర్ఫెక్ట్ బజ్జీలు అనేవి వస్తాయి. ఇప్పుడు ముందుగా మనం సాల్ట్ వాటర్లో వేసుకున్న అరటికాయ స్లైసెస్ని తీసుకుని ఒక క్లాత్లో వేసుకుని శుభ్రంగా తడి అంతా పోయేటట్టుగా బాగా తుడుచుకుని ఈ విధంగా డ్రైగా తయారు చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ అరటికాయ స్లైసెస్ని ముందుగా తయారు చేసి పెట్టుకున్న శనగపిండిలోకి వేసుకోండి. ఈ విధంగా డిప్ చేసుకుని అరటికాయ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టుగా బాగా కవర్ చేసుకోండి. ఈ పిండితో మొత్తం కవర్ చేసుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ బజ్జీలను వేయించుకోండి. ఇదే విధంగా అన్ని బజ్జీలను కూడా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోండి. ఒకవైపు కాగిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా బజ్జీలన్నిటిని కూడా బాగా వేయించుకుని మంచి కలర్ వచ్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని మధ్యలో స్టఫింగ్ ఆనియన్ స్టఫింగ్ పెట్టుకుని కూడా మనం సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక చిన్న బౌల్ తీసుకుని బాగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కొద్దిగా కారం, అలాగే కొద్దిగా సాల్ట్, ఒక 1 టీ స్పూన్ నిమ్మరసం లేదంటే ఒక నిమ్మ చెక్కని పిండుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని వేయించి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న బజ్జీల్ని సైడ్కి ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకోండి. ఇలా కట్ చేసుకుని పెట్టుకున్న దాంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని పెట్టుకుని సర్వ్ చేసుకోండి. ఇష్టమైన వాళ్ళు పచ్చిమిర్చిని కూడా బాగా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.